గురువులను త్రిమూర్తుల స్వరూపంగా మన ధర్మం భావిస్తుంది. అయితే ఎటువంటి స్థానాన్ని కల్పించింది గురువులకి మన సనాతన ధర్మం? గురువు యొక్క దివ్యత్వం ఏమిటి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని గురువుగా భావించేవారు ఈ ధ్యాన శ్లోకాన్ని అనుష్ఠానం చేస్తారు. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడిని ఉపాసించేవారు ఈ శ్లోకంతో గురువును స్మరిస్తారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర జగత్ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. గుకారం అనగా చీకటి, రుకారం అనగా ఆ చీకటిని నిరోధించేటటువంటి శక్తి, నాలో ఉండేటటువంటి చీకట్లను మాలిన్యాలను తొలగించేటటువంటి వెలుతురు కిరణంగా గురువును స్మరించిన సనాతన ధర్మం గురువును అన్నింటికంటే అందరికంటే కూడా శ్రేష్టత్వంతో ఉన్నటువంటి స్థానాన్ని అందించి పూజించమని సూచన చేసింది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా ముందుగా మనం శ్రీ గురుభ్యో నమః అని చెప్పాలి. ఆ తరువాత మాత్రమే శ్రీ మహాగణాధిపతయే నమః లేక విశ్వక్సేనాయ నమః లేక ఏ దైవాన్ని స్మరిస్తామో ఆ దైవనామం. అన్నింటికంటే కూడా ముందు తలుచుకోవలసిన దైవనామం గురువు. ఆ గురువు అన్నదాన్ని మనం గమనించినప్పుడు ఆ శబ్దానికి ఉండే అర్థం ఏమిటి, విలువ ఏమిటి అనేటట్లుగా మనం భావన చేసినప్పుడు సృష్టి స్థితి లయాలకు ఆధారంగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురిని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురి కంటే కూడా పూర్వరూపం వారు ఈ ధర్మాలను ఆచరించాలి అని బోధించిన రూపం. అన్నింటికంటే కూడా పరమోత్తమమైనటువంటి స్థానాన్ని గురువుకు సనాతన ధర్మం అందించింది. ఆ గురుత్వం అన్న భావన వచ్చినప్పుడు ఎవరికి వారికి వారి మనస్సు ప్రధానమైన గురువు. ఎవరికి వారికి వారి మనస్సే ఏది శ్రేష్టమో, ఏది ఉచితమో, ఏది అనుచితమో తెలియజేస్తుంది. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు అనే విశ్లేషణ కూడా మన మనస్సే అందిస్తుంది. మళ్ళీ మనసు ఒక్కటి కాదు, మనస్సు తర్వాత మరి ఒక 3 దశలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. ఈ 4ంటిలో ప్రాథమికమైనటువంటి విషయాన్ని గ్రహించి బోధించేటటువంటి జ్ఞానం మనస్సు, విశ్లేషణ చేసేటటువంటిది బుద్ధి. ఈ విశ్లేషణ చేసిన దానిలో ఇది మీరు ఆచరిస్తే బాగా ఉంటుంది అని చెప్పేది చిత్తము. ఈ 3ంటికంటే కూడా మించి అసలు ఇవేవీ లేవు, అంతా ఒక్కటే అని చెప్పేది అంతఃకరణము. ఆ అంతఃకరణాన్నే గురువు అన్న పదానికి పర్యాయంగా వాడాలి అని కూడా సనాతన ధర్మం సూచించింది.